Ojas Gambino! Ojas Gambino! అనుకున్నట్టుగా ఓజీని సాహోకి కనెక్ట్ చేస్తూ కాల్ బ్యాక్ రెఫరెన్సెస్ పెడుతూ సుభాష్ చంద్రబోస్కి లింక్ చేస్తూ సుజిత్ బిగ్ సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్లో మనకు చూపించింది 10% అయితే ఇంకా 90% ఆఫ్ స్టోరీస్ అండ్ మూవీకి సంబంధించిన బిగ్ బ్యాక్ స్టోరీస్ని దాచాడు. అండ్ సుజిత్ దీన్ని ఫ్యూచర్స్లో ఆఫ్ సినిమాస్లో చూపించబోతున్నాడు. అండ్ తన యూనివర్స్లో పార్ట్ అయిన డిఫరెంట్ మూవీస్కి ఈ యూనివర్స్ని కనెక్ట్ చేయబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనివర్స్కి సంబంధించిన బ్యాక్ స్టోరీస్ ఏంటి, సుభాష్ చంద్రబోస్కి జపాన్కి కనెక్షన్స్ ఎలా చేశాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ని డీటెయిల్గా డీకోడ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్టింగ్లో 1950 అంటూ జపానీస్ని స్టార్ట్ చేస్తూ జపాన్లో ఒక యుద్ధం తర్వాత సమురైస్ని వేరే టీం వాళ్ళు అటాక్ చేస్తూ సమురైస్ని చంపేస్తున్న సీన్స్ని చూపించారు. అండ్ అలా మిగిలిపోయిన కొంతమంది సమురాయిస్ ఒక టీమ్ని ఫామ్ చేస్తూ ఒక సీక్రెట్ సొసైటీని నడిపిస్తూ ఉంటారు. అండ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఈ యూనివర్స్లో మెయిన్ స్టోరీ. ఒక సమురైలా మారిన ఓజాస్ సత్యదాదాతో పాటు బాంబేకి వస్తాడు. 1970 నుంచి 1978 వరకు తనతోనే ఉంటూ పోర్ట్ని కాపాడుతూ ఓజాస్ తనతోనే ఉంటాడు. అండ్ ఇంకోవైపు సత్యదాదా పెద్ద కొడుకు బిగ్ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయడంతో తనని చంపేయవలసి వస్తుంది. సో దాంతో ఓజాస్ మళ్ళీ తిరిగి జపాన్కి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు ఇక్కడ సుధాకర్ గారు ఓజీని పాస్ట్ 7 yearsలో చూశాను అని చెప్తాడు. సో దీని ప్రకారం మదురైలో కన్మణిని మీట్ అయ్యే టైంకి దానికి ముందే ఓజీ ఒక బ్లడ్ బాత్ని సృష్టించి అండ్ మదురైకి తిరిగి వెళ్ళినాం. ఓజీ మూవీ జరిగే టైం లైన్కి సాహో చైల్డ్హుడ్ని చూపిస్తారు. సాహో 1993లో జరుగుతున్నప్పటికీ ఓజీకి కనెక్ట్ చేస్తాడు. అండ్ వాజీ పోర్ట్స్ లాంటి కొన్ని సీన్స్ని రెఫరెన్సెస్ని కాల్ బ్యాక్స్ని ఒక యూనివర్స్ క్రియేట్ చేయడానికి సుజిత్ క్లారిటీగా చూపించాడు. ఒకసారి ఈ ఫోటో గమనించినట్లయితే ఇక్కడ ఒక జపనీస్ లేడీని తన ఫాదర్ ఓజాతో చూపిస్తారు. అండ్ దీని ప్రకారం తన ఫాదర్కి జపనీస్లో అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఓజాస్కి జపాన్లో ఒక చైల్డ్హుడ్ స్టోరీ అండ్ ఇవన్నీ బ్యాక్ స్టోరీ ఆఫ్ ఓజాస్ అయి ఉంటుంది. ఓజాస్ ఫాదర్కి బ్యాక్ స్టోరీని సుభాష్ చంద్రబోస్ అండ్ జపాన్కి కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. వీటన్నిటిని కలుపుతూ ఒక బిగ్ యూనివర్స్ని సుజిత్ క్రియేట్ చేయబోతున్నాడు. చాలా రోజుల తర్వాత మన తెలుగు నుంచి కొత్త యూనివర్స్ని సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశాడు. యూనివర్స్లో ముందు ముందు ఇంకా చాలా మూవీస్ రాబోతున్నాయి. అండ్ ఇంకోవైపు నాని నుంచి సుజిత్ కూడా ఉంది. సో ఈ నానితో చేయబోతున్న మూవీ కూడా మేబీ ఈ యూనివర్స్లో పార్ట్ అయ్యే ఉంది ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలింస్కేప్ తెలుగు.